ఏదో చెప్తా ఉన్నారు. సో ఏంటి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పేది? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఆ, జగన్మోహన్ రెడ్డి గారి అంటే వైసీపీ ఆవిర్భావమే ఒక సమాధుల మీద పునాదులు వేసుకుని పుట్టిన పార్టీ సార్. అది మనందరం అన్న మాట, మీరన్న మాట, నేనన్న మాట కాదు. స్వయంగా వారి చెల్లెలు అలాగే బాబాయ్ కూతురు చెప్పిన మాటలు, రక్తపు మరకలతో పుట్టిన పార్టీ ఇది అని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అరాచకాలు చేశారు, ఆ దళితుల పట్ల ఏ విధంగా ప్రవర్తించారు, మాస్క్ అడిగిన పాపానికి ఒక ఆ దళిత డాక్టర్ ని ఏ విధంగా రోడ్డు మీద అందరూ చూస్తుండగా బట్టలు ఇప్పించి పిచ్చివాడిని చేసి చంపేశారు. అలాగే వరప్రసాద్ అనే వ్యక్తికి శిరోముండనం చేయించి ఆ, రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు కూడా బేఖాతరు చేసి అతన్ని ఏ విధంగా బాధ పెట్టారు. ఇంకా ఆ ఎన్నో ఉదంతాలు, శవాన్ని చంపేసి డైరెక్ట్ గా డోర్ డెలివరీలు చేసేయడం. ఇంతకు ముందు ఎంతో మంది ప్రభుత్వాలు నడిపించారు, ఎంతో మంది ప్రభుత్వాధినేతలు వచ్చారు, కానీ ఈ విధమైన రాక్షస పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫస్ట్ టైం చూశారు సార్. చంపేయడం, తీసుకొచ్చి ఇంట్లో పాడేయడం, ఆటోల్లో తీసుకొచ్చి ఇంట్లో విసిరేయడం. ఆ వారి ప్రభుత్వంలో వాలంటీర్ గా పనిచేసిన మహిళ తన ఇల్లు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని, వారి వైసీపీ పార్టీని ప్రశ్నించినందుకు వారి అన్నయ్యని ఎత్తుకుని వెళ్ళిపోయి 3 రోజుల తర్వాత తీసుకుని వచ్చి ఇంట్లో పాడేశారు శవాన్ని. సో ఇంత అరాచకత్వం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తను అసెంబ్లీకి రావయ్యా, నువ్వు అసెంబ్లీకి వచ్చి నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఫస్ట్ ఒక తప్పు ఉందండి. ఆయనకి ప్రజలు చాలా క్లియర్ గా మ్యాండేట్ ఇచ్చారు, 11 సంఖ్య ఇచ్చి నువ్వు పనికి రావు, రాజకీయాల్లో పనికి రావు, ప్రజల తరపున మాట్లాడడానికి కూడా నువ్వు పనికి రావు అని చెప్పి చాలా క్లియర్ గా మ్యాండేట్ ఇచ్చారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి గౌరవించి ఆయన ప్రమాణ స్వీకారంకి వచ్చిన రోజు ఆయన కారు ఎక్కడో పెట్టేసి బయట పెట్టి లోపలికి రావాల్సిన వ్యక్తి, ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి గారి కారు ఏ గేట్ లో అయితే వెళ్తుందో ఆ గేటు గుండా ఆయన్ని అనుమతించి అంత ఆయనకి అంటే ఒక గౌరవ మర్యాదలు ఇచ్చి ఆయన అసెంబ్లీకి రానిస్తే, మీరు చేసింది ఏంటయ్యా అంటే నాకు అవమానిస్తున్నారు, నాకు 1000 మంది సెక్యూరిటీ ఇవ్వండి, ఇవన్నీ చెప్పి అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్ లో దాక్కుని నువ్వు తర్వాత నుంచి చేసింది ఏంటి, ఇంకన్నీ శవరాజకీయాలు చేయడం మొదలు పెట్టాడండి. గెలిచిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చిన నెల 2 నెలల తర్వాత నుంచే జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ నీచ రాజకీయం మొదలైపోయింది. ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు పర్సనల్ గొడవలతోటి కొట్టుకుని చనిపోతే ఈయన వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి అక్కడ దీక్షలు చేస్తాడు, రాష్ట్రపతి పరిపాలన కావాలంటాడు. ఏది వచ్చిన 2 నెలలకే రాష్ట్రపతి పరిపాలన కావాలంటాడు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటాడు. మరి నీ పరిపాలనలో జరిగింది ఏంటయ్యా? శాంతి భద్రతలు బాగున్నాయా? నిన్న అసలు అది దించిందే అట్లాగే ప్రజలు అట్లాగే అట్లాగే నాలుగు. సుజాత గారు, ఇందాక కోటేశ్వరరావు గారు అడిగినట్టుగా మరి ఏంటి ఇప్పుడు దీనికి సంబంధించి కింద పడ్డ కేసుకు సంబంధించి అయితే మీరు కేసులు, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి, ఓకే. కానీ నిబంధనల ఉల్లంఘన అంటే 100 మంది అంటే 1000 మంది రావడం, 4 వాహనాలు అంటే 40 వాహనాలు రావడం, మరి దీనిపైన చర్యలు ఏంటి? కేసులు ఏమైనా అయ్యాయా ఏంటి? సార్, ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి ఎప్పుడు వచ్చినా కూడా ఏదన్నా శవం ఉంటే అడుగు పెడతాడు ఆంధ్రాలో, లేదంటే ఆయన వస్తే శవాలు లేవాలి. ఈ రెండే జరుగుతున్నాయి సార్. మనం మొదటి నుంచి చూసుకుంటే గనక నువ్వు వచ్చి పరామర్శించింది ఎలాంటి వాళ్ళని అయ్యా అంటే, ఒక పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టిన వ్యక్తి, ఒక జోగి రమేష్, ఒక నందిగాం సురేష్, ఇటువంటి వాళ్ళని పరామర్శించడానికి జైలుకి వెళ్ళాడు. సరే, అది అయిపోయింది. దానికి కూడా కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందే కాబట్టే కదా నువ్వు అక్కడి వరకు వెళ్ళి చూడగలిగావు. వరదల్లో కూడా బురద రాజకీయాలు చేశాడు సార్. ఎప్పుడు ప్రజల్లోకి వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడడానికి కానీ, ప్రజల సమస్యలు పరిష్కరించే తీరు కానీ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ చూసినా బల ప్రదర్శన, మాకింత బలం ఉంది, మేము వస్తే రోడ్ల మీద మా కోసం జనాలు ఇట్లా ఎగబడుతున్నారు, మా కార్యకర్తలు ఎగబడుతున్నారు, నన్ను చూడడానికి నాకు సపోర్ట్ గా ప్రజలు వచ్చేస్తున్నారని చూపించుకోవడానికి బల ప్రదర్శన కోసం బలి చేస్తున్నారు సార్. సొంత కార్యకర్తలను బలి చేస్తున్నారు. మనం కారు నడుపుతున్నప్పుడు ఒక చిన్న అంటున్నారు కదా, రాయి అంబటి అడ్డొస్తే, చచ్చిపోయింది మా కార్యకర్త, ఏంది హడావిడి చేస్తున్నారని. అదే సార్, మా బాబాయ్ మేము చంపుకుంటాం మీకెందుకని అడిగిన కార్యకర్తలు సార్. అటువంటి పార్టీ వీళ్ళు. మా మా కార్యకర్త చనిపోయాడు మీకెందుకని అంటే, అసలు ఒక ప్రజాస్వామ్యం గాని, ఒక చట్టబద్ధత గాని,
ఒక అంటే మన ఒక రాజ్యాంగం కానీ ఇవేం ఉండవు వాళ్ళకి. మా ఇష్టం, మా రాజారెడ్డి రాజ్యాంగం, మా కార్యకర్తలు, మా బాబాయ్ మేము చంపుకుంటాం, మీకేంటి? ఈ విధంగానే ఉంది. అంటే ఒక సైకో మెంటాలిటీని డెవలప్ చేశాడు. ఒక 5 సంవత్సరాల నుంచి మన సైకో సైన్యాన్ని తయారు చేశాడని అందరూ మేధావులు, పెద్దలు అందరూ మొత్తుకునేది ఇదే కదా సార్. ఒక రకమైన ఏమంటారు, మానసికంగా వాళ్ళని ఇది చేస్తున్నారు. ఒక హిప్నటైజ్ చేసిన తయారు చేసినట్టు తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనం ఒక కారులో వెళ్తుంటే ఒక చిన్న రాయి అడ్డొస్తేనే మనకి తేడా తెలుస్తుంది, ఏదో అడ్డుపడ్డట్టు. మరి అంత మనిషి పడిపోయి అడ్డుపడితే మాకు పడినట్టే తెలియదు అంటారు. అంతకు ముందేమో వేరే వెహికల్ గుద్ది చనిపోయారు అంటారు. అతన్ని కనీసం కన్సర్న్ లేకుండా, కనీసం హాస్పిటల్ కు తరలించకుండా తీసుకెళ్లి రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లోకి లాగి పడేశారు. కనీసం ఇది ఇంత వీడియో బయటకు వచ్చిన తర్వాత అయినా కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం కానీ, మా వల్ల తప్పైపోయిందని కానీ ఏమీ లేదు సార్. మళ్ళీ తిరిగి అంటే ఎంత గుడ్డిగా వాళ్ళు సమర్థించుకుంటారంటే, వాళ్ళు తప్పు కనిపిస్తున్నా కూడా మనం చూసాం గతంలో గోరంట్ల మాధవ్ వీడియో అంత పబ్లిక్ గా ఉంటే వాళ్ళు మార్పింగ్ చేశారంటారు. మరి అంబటి రాంబాబు వాయిస్ అంత క్లియర్ గా వస్తే అది కూడా వాయిస్ మాడ్యులేషన్ అంటారు. ఈ రోజు కారు కింద పడ్డది అంత క్లియర్ గా వీడియో కనిపిస్తుంటే కూడా వీడియో మార్పింగ్ అంటున్నారు, ఏఐ వీడియో అంటున్నారు, ఏదేదో